అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వచ్చిన తర్వాత నేరుగా కార్యకర్తలతో నేతలతో సమావేశం నిర్వహించకుండా మాజీ మంత్రి కొనతాల ఇంటికి వచ్చారు. సుదీర్ఘ సమయం పాటు చర్చలు జరిపారు. ప్రస్తుతం మాజీ మంత్రి కొనతాల మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, సూటిగా శృతి లేకుండా చర్చలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగాయి, ఏం మాట్లాడుకున్నారనే అంశాలు? పార్టీ వ్యవస్థాగత విషయాల మీద చర్చించుకోవడం జరిగింది, రాజకీయ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. ఏవైతే పార్టీలు కలయిక ఉన్నాయో ఆ వాటి మీద కూడా చర్చించుకోవడం జరిగిందండి. అన్ని సుదీర్ఘంగా అన్నీ చర్చించుకున్నాం, మనసు విప్పి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇద్దరికి కూడా చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉంది. ఇద్దరు మనసులు కలిసే కాబట్టే నేను కూడా ఈ పార్టీలో ప్రయాణించడానికి సిద్ధపడి వచ్చాను. అందువల్ల ఆయన కూడా ఒక ఆత్మీయ అనుబంధంతో ఒక బ్రదర్గా వచ్చి ఇంటికి వచ్చారు. ఇంటికి అనకాపల్లి పార్లమెంటు నుంచి నాగబాబు పోటీ చేయబోతున్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న కొనతాల అలిగితే కొనతాలను బుజ్జగించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ వచ్చారనేది బయట నడుస్తున్నటువంటి విషయం. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమైనా నిజంగా అలిగారా? అదేం లేదండి, అది అందులో వాస్తవం ఏం లేదు. అంటగా ఉన్నది మొన్న నాగబాబు గారు కూడా వచ్చారు, ఆయన కూడా మాట్లాడుకున్నాం, హ్యాపీగా మాట్లాడుకున్నాం. ఆయన ఒక పార్లమెంటు ఆశించడం తప్పేం కాదు. ఎవరు ఒక ఆశించారు అనుకుందాం, తప్పే ఉంది అందులో. మీరు స్వాగతిస్తున్నారు? ఎవరైనా, నేనెవరు స్వాగతించకపోవడానికి, అందరూ స్వాగతించాల్సిందే. ఎవరికైనా ఒపీనియన్ ఉండడం తప్పేం కాదు. అంటే అనకాపల్లి మీద మీ కొనతాల రామకృష్ణకు పేటెంట్ ఉంటుంది. ఎందుకంటే పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు, అక్కడ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించారు, కీలక నేతగా ఉన్నారు. కనుక అనకాపల్లిలో ఎవరైనా పోటీకి దిగితే కనుక వారిని స్వాగతిస్తారా లేదా? ఎందుకంటే మీరు ఆయన ఇద్దరు ఒకే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి స్వాగతిస్తాను. నేను మొదటే చెప్పాను స్పష్టంగా, పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీలోకి రావడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు ముందు కాపాడాల్సిన గురుతర బాధ్యత ఒక రాజకీయ నాయకుడిగా నాకుంది. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా ఆశించవచ్చు. ఎవరి ఆస్తి కూడా కాదు, ఎవరి సంస్థానం కాదు, ఏది కూడా. ఇవి నా తాతతండ్రుల ఆస్తి కాదు. అనకాపల్లి పార్లమెంట్ కానీ, అనకాపల్లి అసెంబ్లీ కానీ ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. మీకు పోటీ చేయాలని లేదా, ఆసక్తి లేదా? ప్రత్యక్ష పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయించి పోటీ చేయమంటే ఎస్ చేస్తాను. పార్టీ ఏమో ఆర్గనైజేషన్కి చేయాలి, ఈ ఎలక్షన్లో ముందు ఆర్గనైజేషన్ నిలబడాలి, వీటికి చాలా క్రిటికల్గా ఉంది, కావాలి నా సర్వీసెస్ ఆర్గనైజేషన్కి అంటుకున్నప్పుడు ఎస్, తప్పేం లేదు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రని దత్తత తీసుకోవాలని చెప్పి కోరాను అన్నారు. ఎందుకు, కారణం ఏంటి? ఆయన ఏమైనా ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారా? మీరు ఏమైనా ఆయన్ని పోటీ చేయమని కూడా అడిగాను. దత్తతోటే కాదు, ఆయన ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయమని కూడా స్వాగతించాం. ఎందుకంటే ఉత్తరాంధ్రని ఫోకస్డ్గా అభివృద్ధి చేయడానికి ఇటువంటి నాయకత్వం దృష్టి పెట్టి ఇక్కడి నుంచే పోటీ చేస్తే అప్పుడు ఉత్తరాంధ్ర భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఫోకస్డ్గా చేయాలని. ఒక పవన్ కళ్యాణ్ గారి అటెన్షన్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అందరి అటెన్షన్ కూడా వస్తుంది దానికి. అందులో అభివృద్ధి చేయండి అవకాశం ఉంటుంది. కొనతాల రామకృష్ణకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాలు పూర్తిగా అవగాహన ఉన్నాయి కనుక పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని ఆహ్వానించారు. ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందని ఏమైనా మీకు వ్యక్తిగతమైనటువంటి అంచనా ఏమైనా ఉందా? ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేశారు? ఎస్, అంచనా ఉంది, కానీ ఇప్పుడు పైకి చెప్పను. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా? చెప్పాను, అంతే చెప్పాను, అది కూడా చెప్పాను, కానీ అది పైకి చెప్పను. నేను చెప్పకూడదు కూడా, అది పైకి చెప్పొద్దు. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా అన్నీ చూసుకుని ఆ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసి ఆయనకి చెప్పారా? ఆయన విషయంలో సామాజిక దృక్పథం చూడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి ఒక్కరి మనిషి. ఆయన అంటే మీరు పోటీకి దిగే ప్రత్యర్థి పార్టీ కూడా సోషల్ ఇంజనీరింగ్ మీదే బేస్ అయ్యే ఎన్నికలకు వెళ్ళబోతుంది కనుక ఖచ్చితంగా ఆ అంశం అనేది చాలా కీలకంగా మారబోతుంది. అది చూసుకునే చెప్పారా లేదా? చూద్దాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయన్ను ఆహ్వానించాలని చెప్పి కొనతాల రామకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య గంట పాటు సుదీర్ఘమైనటువంటి భేటీ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు అలాగే రాజకీయపరమైనటువంటి అంశాలపై ఇరువురి మధ్య భేటీ జరిగినట్టుగా కొనతాల రామకృష్ణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV, విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.